యేసు ప్రభుల వారు వాక్యం మనతో మాట్లాడుతున్నాడంటే ప్రతిసారి మన పాదాలు కడుగుతున్నాడని అర్థం. నీకు వాక్యం వింటూ ఉన్నావు అంటే అర్థం ఏంటో చెప్పను. ప్రతిసారి నీ పాదాలు పట్టుకొని కడుగుతున్నాడు. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారనేను. చాలు, చేతులెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రభునందు నా ప్రియమైన దేవుని సంగమా, చదవబడినటువంటి దైవ వర్తమానములో మనకు బాగా పరిచయం ఉన్న సందర్భం యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సువార్త పనులు ముగించబడ్డాయి. పస్కా పండుగ దగ్గరకు వచ్చింది. ఆ విషయమును గుర్తించిన ప్రభు ఆ శిష్యులందరినీ ఒక చోట చేర్చుకొని భోజన పంక్తిలో కూర్చోబెట్టారు. మొదటి వచనాల్లో కూడా ఆ సంగతులు మనకు కనపడతాయి. పస్కా పండుగ సమీపమైందని ప్రభు తెలుసుకున్నాడు. అంటే తాను ఇక బాహ్యముగా ఉన్న బంధువులకు ఎన్నాళ్ళు సేవ పరిచర్యలో కలిసి జీవించిన వారికి కొద్ది రోజుల్లో దూరం అవుతాను అని ప్రభు తెలుసుకున్నారు. ఆ సమయంలో శిష్యులందరినీ సమకూర్చి భోజన పంక్తి కూర్చోబెట్టి ఆయన శిష్యుల పాదాలు కడగడం మొదలుపెట్టారు. శిష్యుల పాదాలు కడిగాడు. టవలతో తువ్వలతో తుడుస్తూ ఉన్నారు. పేతురు దగ్గరికి వచ్చేసరికి పేతురు అన్నారు, అయ్యా మీరు నా పాదాలు కడగటం ఏంటి? మీరు దేవుని కుమారులు కదా, నేను పాదములు కడిగించుకునేంత గొప్పవాడిని కాదని పేతురు అంటే, యేసు ప్రభు అన్నమాట, ఇప్పుడు నేను పాదములు కడగకపోతే నాకు నీతో నాకు పాలు లేదు, కలిసి బ్రతకలేము, కలిసి ఉండలేము. వెంటనే పేతురు అన్నాడు, అయితే నన్ను తల నుంచి కింది వరకు కడిగేసి ప్రభు అనేసాడు. యేసయ్య అన్నాడు, స్నానం చేసిన వాడు మరలా కడుక్కోవాల్సిన అక్కర్లేదు, కాళ్ళు కడుక్కుంటే సరిపోద్ది అనేసి కడిగేశాడు. ఆ మాట చెప్పిన తర్వాత యేసయ్య ఒక మాట అన్నారు, మీరును పరిశుద్ధులే కానీ మీలో అందరూ పరిశుద్ధులు కారు. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పాదములు ఎందుకు కడిగాడు అంటే మొదటిది ఆయన దీనత్వానికి ఒక సూచన. ఆయన ఎంత తగ్గించుకున్నాడో అని చెప్పటానికి ఒక సూచన. అయితే పాదములు కడగటానికి గల కారణం ఏంటంటే నీ ప్రవర్తన సరిచేసుకో అన్న దానికి మరొక సూచన. నీ యొక్క నడవడిక సరిచేసుకో, స్థిరత్వము లేని నీ పాదాలను స్థిరపరుచుకో, నీ అంతరంగమును సరిచేసుకొని దేవుడు చెప్పకయే చెబుతున్నారు. నీళ్లు వాక్యమునకు సాదృశ్యం, పాదములు నడతకు లేక ప్రవర్తనకు సాదృశ్యం. వాక్యము ద్వారా మీ నడతలు సరిచేసుకోండి. ఇక నుంచి శరీరధారిగా నేను మీ మధ్య ఉండలేను, వాక్యము ద్వారానే మీ మధ్యలో ఉంటాను. వాక్యము మీతో మాట్లాడుతున్నప్పుడు మీ నడతలను సరిచేసుకోవాలి, మీ ప్రవర్తన సరిచేసుకోవాలి, మిమ్మల్ని మీరు చక్కదిద్దుకోవాలి అని చెప్పి యేసు ప్రభుల వారు ఒక సూచనగా పాదాలు కడుగుతూ ఉన్నారు. ప్రేమైన దేవుని సంగమా, మానవుని పాదాలు ఎలాంటివో పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూద్దాం. చూడండి మీరు కూడా, సామెతల పుస్తకం 5వ అధ్యాయము 5-6 వచనాలు. దాని నడతలు మరణమునకును దిగుటకు దారితీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును, అది జీవ మార్గమును ఏమాత్రమును
విచారించదు. దానికి తెలియకుండానే దాని పాదములు, మానవుని పాదాలు ఎలాంటివంటే తెలియకుండానే జారిపడిపోయే పాదాలు, తెలియకుండానే తప్పిపోయే పాదాలు. ఇంకొక మాట కూడా మీరు చదవాలి. కీర్తనల పుస్తకం, కీర్తనల గ్రంథం 73 చరణం, 73 చరణం. నా పాదములు జారుటకు కొంచెమే తప్పాను, పాదాలు జారిపోయేవి. కింద వచనాలు మరొకటి, సామెతలు 6:18. సామెతలు 6:18. దుర్యోచనలు యోచించు హృదయమునకు కీడు చేటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. కీడు చేయుటకు పరిగెత్తే పాదాలు అంటున్నాడు దేవుడు. మానవుని యొక్క పాదాలను గురించి, మానవుడి యొక్క నడవడికను గురించి ప్రభు ఎరిగి ఉన్నాడు. మనం ఎంత భక్తి చేస్తున్నా జారిపడిపోతుంటాం. జారిపడడం అంటే దేవుని యొక్క నియమం నుండి తప్పిపోవటం, దేవుని యొక్క మార్గం నుండి తప్పిపోవటం, దేవుని యొక్క సన్నిధిని విడిచి దూరం అవ్వటం. నా ప్రియమైన దేవుని సంగమా, వాక్యము ద్వారా మన నడతలను సరిచేస్తూ ఉన్నాడు దేవుడు. అందుకే వాక్యం అనే నీళ్లతో దేవుడు శిష్యుల పాదాలు కడగడం మొదలుపెట్టాడు. ఏ రోజుకు ఆ రోజు, ఏ పూటకు ఆ పూట దేవుడు మాట్లాడుతున్న ప్రతిసారి నీ నడతను సరిచేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే నీ పాదములు ఎక్కడ జారిపడతాయో నీకు తెలియదు, ఎక్కడ పాపం చేయటానికి పరిగెడతాయో నీకు తెలియదు, ఎక్కడ నాశనం చేయటానికి పరిగెత్తుతాయో నీకు తెలియదు. నీకు తెలియకుండా నేను తప్పిపోతూ ఉంటావు. అందుకే ఏం చెప్తామంటే మేము సేవకులంగా, వాక్యం వినండి, వాక్యం వినండి. వాక్యము ద్వారానే మీరు శుద్ధి చేయబడతారు, వాక్యం ద్వారానే మీరు పవిత్రులు అవుతారు. మనం ఎంత ప్రార్థన చేసినా వాక్యము లేకుంటే, గమనించాలి, మనం ఎంత ప్రార్థన చేసినా వాక్యము మనము ధ్యానించకపోతే ఖచ్చితంగా పడిపోయే అవకాశం. అందుకే యేసు ప్రభు వాక్యం అనే నీళ్లతో పాదాలు కడిగి ఒక మాట అన్నాడు, మీరు ఎప్పుడు పరిశుద్ధులు అన్నారు. ఆమేన్, హల్లెలూయా. వాస్తవానికి వాక్యాన్ని ఎప్పుడైతే మీరు వాక్యం ద్వారా సరిచేయబడతారో అప్పుడే మీరు పరిశుద్ధంగా మార్చబడతారు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంగమా, ఎన్నోసార్లు మనం తప్పిపోతూ ఉంటాం, ఎన్నోసార్లు పడిపోతూ ఉంటాం, జారిపోతూ ఉంటాం, బలహీనమైపోతూ ఉంటాం. వాక్యము మనల్ని ధైర్యపరుస్తుంది, వాక్యం ద్వారా మనకు ఊరట వస్తుంది, వాక్యం వింటున్నప్పుడు మనకు బలం వస్తుంది. బైబిల్లో ఎన్నో సంగతులు, ఎంతో మంది భక్తులు వాక్యం ద్వారా తమ జీవితాలను సరిచేసుకున్నారు. ఆమేన్, దేవునికి మహిమ కలుగునుగాక. మరొక సంగతి కూడా మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూడండి. ఎందుకు యేసు ప్రభు మన పాదాలు కడిగాడు అంటే, కీర్తనల పుస్తకం 122 కీర్తన 2వ వచనం. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో, ఆమేన్ ఆమేన్. ఎక్కడ నిలబెట్టాలనుకుంటున్నాడు దేవుడు? మనల్ని ఎక్కడ నిలబెట్టాలనుకుంటున్నాడు? వాక్యం ద్వారా సరిచేసి చక్కబెట్టి తీర్చిదిద్ది ఎక్కడ నిలబెట్టాలనుకుంటున్నాడు? యెరూషలేములో నిలబెట్టాలనుకున్నాడు. ఎందుకు వాక్యం ద్వారా మన జీవితాలను సరిచేయాలనుకుంటున్నాడు అంటే, బైబిల్ చెప్తుంది, నిన్ను సుందరముగా అలంకరించడానికి. దేవదూతల కంటే మిన్నమైన సౌందర్యము దేవుని వాక్యం ద్వారానే నీకు అందించబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ లోక సౌందర్యం గురించి నేను చెప్పలేదు, ఈ లోక సౌందర్యం గురించి నేను మాట్లాడలేదు. నీ అంతరంగిక స్వభావం వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు ప్రభు
సరిచేస్తూ ఉంటాడు. అంతేకాదు, ఒక మాట చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యెషయా పుస్తకం గమనించండి, 52వ అధ్యాయం 7వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఆమేన్. ఎక్కడ కనపడతాయి చెప్పండి? దేవుని యొక్క వాక్యముతో జీవితాలను చక్కదిద్దుకున్న వారి పాదములు పర్వతాల మీద కనబడతాయి. హల్లెలూయా. అది సియోను పర్వతం, అది దేవుని పర్వతం, అది పరిశుద్ధ పర్వతం, అది నిత్య కానాను. అక్కడ కనపడతాయి. నీ నడత అక్కడ కనపడుతుంది, నీ నడవడిక అక్కడ కనపడుతుంది. ఇక్కడ తీర్చిదిద్దబడిన నీ బ్రతుకు వాక్యం చేత మనల్ని సరిచేసుకుని అబద్ధం ఆడకూడదు అని ప్రభు మాట్లాడితే అబద్ధం ఆడకూడదట. బైబిల్లో రాయబడింది, నేను అబద్ధం ఆడను, మోసం చేయకూడదు అని చెప్పబడిన మాట బైబిల్లో రాయబడింది. నేను మోసం చేయను అని నువ్వు తీర్చిదిద్దుకున్న ఆ నడవడిక నిన్నెక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? ఎక్కడికి? నిత్య కణానికి తీసుకెళ్తుంది. స్తోత్రం. పరిశుద్ధ పర్వతం మీద నిలబడుతుంది. అందుకే యేసు ప్రభు వాక్యం అనే నీళ్ళ ద్వారా మన బ్రతుకులను సరిచేస్తూ ఉన్నాడు. శరీరధారిగా మీ మధ్యలో నేను ఉండనిక. హెబ్రీ పుస్తకము 1వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మనం గమనిస్తే, పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి, దేవుడు మాట్లాడుతూ వస్తాడు అక్కడ. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధముల చేత ప్రవక్తుల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా అనగా వాక్యము ద్వారా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిన్ను వారసుని చేసే వాక్యం, నిన్ను వారసత్వంలోనికి నడిపించేది దేవుని వాక్యం. అందుకే మీరు వాక్యం వింటున్నప్పుడు ఇల్లుకోవద్దు, నిద్రపోవద్దు, పిల్లల మీ దగ్గర జాగ్రత్త పెట్టుకోండి. ఎందుకు చెప్తాం తెలుసా? కొంచెం మనం మిస్ అయినా మన నడతను సరిచేసుకోలేని స్థితిలోకి వెళ్తామేమో. వాక్యం జాగ్రత్తగా వినుట ద్వారా ఒక్క మాట అయినా మన హృదయంలో చెక్కబడుతుందేమో, స్థిరపరచబడుతుందేమో. బైబిల్లో యోబు అనే భక్తుడు ఒక మాట అంటాడు, నీ వాక్యము ద్వారా నా అడుగు జాడలు స్థిరపరచబడెను. ఆమేన్. దేవుని వాక్యము ద్వారా మన అడుగులు ఏమవుతాయి చెప్పండి? స్థిరపరచబడతాయి. ఆయన అడుగు జాడలలో నడవటానికి వాక్యమే ఆధారం. ఆయన ఎలా నడిచాడు, ఎలా ప్రవర్తించాడు, ఎక్కడ కూర్చున్నాడు, ఎలా మాట్లాడాడు, ఎలా సాత్వికమును ధరించుకున్నాడు, ఇవన్నీ మనకి ఎక్కడ కనపడతాయి అంటే బైబిల్ గ్రంథంలో కనపడతాయి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మంచి మాట మీతో చెప్పి నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. లూకా సువార్త 11వ అధ్యాయము. మేము మా కచ్చి ఉన్నాయి, పిచ్చి ఉన్నా కాదు, కచ్చి ఉన్నా క్షమించుచున్నాము గనక మా పాపములను క్షమించుము. స్తోత్రం చెప్పండి. ఇక్కడ శిష్యులందరూ కూడా ఒక ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మాకు అప్పు ఉన్న వారిని అందరినీ, మమ్మల్ని కొట్టిన వారిని అందరినీ మేము క్షమించుచున్నాము గనక మీరు కూడా మా పాపములను క్షమించండి అని శిష్యులు ఒక ప్రార్థన చేస్తున్నారు. ప్రియులారా, మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. అయ్యా, నా భర్త కోపం తెప్పించాను,
నన్ను క్షమించండి. మా తల్లిదండ్రులు కోపం తెప్పించాను, నన్ను క్షమించండి. మా సేవకునికి కోపం తెప్పించాము, బాధ పెట్టాము, మమ్మల్ని క్షమించండి. ఈ రీతిగా కొంతమంది ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. వారి యొక్క స్థితిని బట్టి, వారి యొక్క మార్పును బట్టి. అయితే అలా ప్రార్థన చేస్తారు కానీ క్షమించరు. ప్రార్థన చేస్తారు కానీ క్షమించరు. అంటే ఇక్కడ ప్రార్థన చేశారు కానీ నడవడిక సరిగ్గా లేదు. ఉదాహరణకి అత్త కోడళ్ళు కొట్లాడుకున్నారు, మీరేం కోప్పడకూడదు. అత్త కోడళ్ళు గొడవపడరు. ప్రార్థన అయితే ఏం చేసుకున్నారు? వ్యక్తిగతంగా మోకరించినప్పుడు, అయ్యయ్యో నా కోడల మీద నేను కోప్పడ్డాను, ప్రభువా నన్ను క్షమించు. ఇక్కడ కోడలు మోకరించి ప్రార్థన చేస్తుంది, పెద్దదైన మా అత్తను నేను అలా మాట్లాడకూడదు, ప్రభువా నన్ను క్షమించు. ఇద్దరు ప్రార్థన చేశారు కానీ ఒకరినొకరు మాట్లాడుకోరు, ఒకరినొకరు మాట్లాడుకోరు. క్షమించత్తమ్మా, క్షమించమ్మా, ఏదో తొందరలో కోపంలో ఒక 4 మాటలు అనేసాను, నన్ను క్షమించు అనే మనసు రాదు. అందుకే మనం క్షమించబడటం లేదు. అందుకే మనం పాపము నిలిచి ఉన్నాం. మనమేమనుకుంటామంటే, నేను క్షమించమని ప్రార్థన చేశాను గనక నేను ఇప్పుడు పరిశుద్ధుడని అయిపోయాను. అయ్యా, మనం ప్రార్థన చేసినంత మాత్రాన కాదు, నడవడిక లేదు, మనసు మారలేదు, ప్రవర్తన మారలేదు. కేవలం ప్రార్థన వరకే. నీ పాపములు క్షమించమని నువ్వు అడిగేశావు కానీ అది క్రియారూపం దాల్చలేదు. క్రియారూపకం దాల్చాలంటే నువ్వు ఎప్పుడైతే భర్తతోనూ, భార్యతోనూ, అన్న చెల్లెలతోనూ, అక్క తమ్ముళ్ళతోనూ గొడవ పడినప్పుడు వెంటనే ఏం చేయాలి? తమ్ముడు క్షమించు నాన్న, నేనేదో పొరపాటున మాట్లాడేశాను. అది దేవుని యొక్క వాక్యం నిన్ను పరిశుద్ధపరిచే విధానం. ఆమేన్. అమ్మా, ఏదో పెద్దదాన్ని పొరపాటున 4 మాటలు అనేసాను తల్లి, క్షమించమ్మా అని కోడలతో ఒక మాట అన్నావు అనుకో, పరలోకం మీ ఇంట్లోకి వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. వాస్తవం. మీరు గమనించండి, కొందరు మాట్లాడుతున్న మాటలు. నేనా వాళ్ళ ఇంటికా? ఇద్దరు ఒకే సంఘానికి వస్తారు. మళ్ళీ ముందు ఆమె కూర్చుంటుంది, వెనక ఆమె కూర్చుంటారు. లేదంటే సమయాన్ని బట్టి పక్కన కూర్చోవలసి వస్తుంది. వందనాలు కూడా చెప్పుకోరు. నేనా వాళ్ళ ఇంటికా? చచ్చినా పోను, వాళ్ళతో చచ్చినా మాట్లాడను. ప్రార్థన మాత్రం, ప్రభువా నేను పాపిని, నేను కోపిష్టిని, నేను దొంగను, నేను మోసగాన్ని, నేను అబద్ధికుణ్ణి, ఇదిగో నేను ఇలాంటి అలాంటి దాన్ని అని ప్రార్థన అయితే చేశాం. కానీ రోష మాత్రం పక్కన పెట్టలే. ఒక ఆమె రోషానికి రోళ్ళు కట్టుకుందంట మెడకు, ఊరల్లా తిరుగుతుందంట. ఏమే రోలు కట్టుకున్నామంటే రోషం. ఆ రోషం. పిలువమ్మా, బిడ్డను పిలువమ్మా అంటే పిలిచేదిలే. మీకు సుందరమ్మ గారు ఐడియా కదా, కణాలకి పెద్దమ్మ ప్రభునందు నిద్రించారు. వాళ్ళ ఇంట్లో అత్త కోడలు మాట్లాడుకోరు. ఆమె అయితే ప్రార్థనలు ఏడ్చుకుంటూ ఉంటుంది. కుమారమ్మ నాకు ఫోన్ చేస్తారమ్మా, నా అత్త నేను కొట్లాడుకున్నా, మాట్లాడుకోలేదు. బల్లలు అయితే చేశారు కదా, పల్లలు అయితే చేశారు కదా, సరే ఏం చేసి నన్ను ఇంటి దగ్గర తీసుకెళ్తారు. భోజనం అయిపోయిన తర్వాత నేను చెప్తాను, వాళ్ళకి చెప్పాల్సిన మాటలు చెప్పి పెద్ద ఆమెతోనే చెప్పిస్తా. ముందు కుమారి యొక్క వందనాలు చెప్పు, వందనాలమ్మ కుమారి అంటది. మళ్ళీ నువ్వు కూడా చెప్పమ్మా, వందనాలు అత్తమ్మా. వాళ్ళ ఇద్దరిని సమాధానపరిచి మరలా ఒకరు మాట్లాడుకునేటట్టు. ఆమెన్. మనం క్షమించాము అన్న దానికి వారితో క్షమాపణ మనం పొందాలి, చెప్పాలి. స్తోత్రం.
అది వాక్యం నీలో పనిచేస్తున్నట్టు, అప్పుడు వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నట్టు. దేవుని వాక్యము నిన్ను సరిచేసింది అన్న దానికి సాదృశ్యం ఏమిటి? 4 గోడల మధ్య ప్రార్థన చేసేది కాదు, అది క్రియారూపము దాల్చి నీ పొరుగు వారిని సమాధానపరచాలి, నీ కుటుంబ వారిని సమాధానపరచాలి, నీ వ్యక్తిగత జీవితాన్ని కూడా సమాధానపరచాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. 2 సేవకులంట రోజు సేవకుల మీటింగ్కి వచ్చారంట. సేవకుల మీటింగ్కి వచ్చిన తర్వాత 2 పొరపాటు పక్కన పక్కన కూర్చోాల్సి వచ్చింది. వందనాలు కూడా చెప్పుకోలేదు. 2 సేవకులే. ఎవరు చెప్పండి? 2 సేవకులు. సరే, మా వాక్యం అయిపోయింది, అందరూ కూడా ఇక భోజనాలకు సిద్ధపడుతున్నారు. ఈ 2 గొడవ పడిన వాళ్ళలో ఒకైనా భోజన పంక్తిలో కూర్చున్నాడు, ఇంకొక ఆయన కూర బకెట్ తీసుకొని కూర వేస్తున్నారు. కూర వేసేటైనా అందరికి వేసుకుంటూ వెళ్ళాడు, గొడవ పడిన ఆయనకు వేయలా. ఈ మనిషి కూడా అడగలేదు, ఎందుకంటే రోషం కదండి. పక్కన నుండి నీకు కూర వేయలేదంటే వాడేస్తే నేను తినను అంటాడు. ఈ రోషగాడు వాడేస్తే నేను తినను అంటాడు. ఆ కూర పట్టుకునేనేమంటాడు, వాడికి వడ్డించమన్నా వడ్డించనంటాడు. పోరా, నువ్వేస్తే నేను ఒక్క ముద్ద కూడా తినను అంటాడు ఈ మనిషి. నీలాంటి పొరపాటున కూడా వడ్డించనంటాడు ఈ మనిషి. ఎవరండి వీళ్ళిద్దరు? చేసింది ప్రార్థన, ప్రభు సన్నిధిలో వాక్యం దానం చేశారు, ప్రార్థన చేశారు, అన్నీ ఉన్నాయి, ఏమి లేవు, క్షమించే లక్షణాలు లేవు. ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాండి, ప్రవీణ్ పగడాల గారిని నిర్దాక్షిణ్యముగా చంపేస్తే ఆ కుటుంబంలో తన భార్య చెప్పిన మాట, నా భర్తను చంపిన వాడిని మేము క్షమిస్తున్నాం. స్తోత్రం. వాక్యము ఎక్కడ కార్యం చేస్తుందంటే నడతను సరిదిద్దుకున్నప్పుడు. ఆమేన్. యేసు ప్రభుల వారు వాక్యం మనతో మాట్లాడుతున్నాడంటే ప్రతిసారి మన పాదాలు కడుగుతున్నాడని అర్థం. నీకు వాక్యం వింటూ ఉన్నావు అంటే అర్థం ఏంటో చెప్పనా? ప్రతిసారి నీ పాదాలు పట్టుకొని కడుగుతున్నాడు. మనకు అర్థం కాదు, ఏదో శిష్యుల కాళ్ళు కడిగేశాడు అయిపోయింది అనుకుంటున్నాం. నీతో మాట్లాడుతున్న ప్రతిసారి నీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నాడు, సరిచేయబడు. అదేంటి దేవుని ప్రేమ. మనం ఏమనుకుంటాం చెప్పనా? నేను చాలా మంచివాడిని, చాలా భక్తిపరుడను. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఒక మాట చదివి ప్రార్థన చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట, రోమపత్రిక 7వ అధ్యాయం 18-19 వచనాలు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని గమనించారా? పౌలు గారు చెప్పిన మాట గమనించారా? పరిశుద్ధ పౌలు గారు చెప్పిన మాట గమనించారా? నా యందు అనగా నా శరీరమందు మంచిది లేనే లేదు. ఆమేన్. అంతటి భక్తుడే మంచిది లేదు అన్నప్పుడు మనం ఎంతటి వారు అండి? అంతటి పవిత్రమైన మనస్సు కలిగి సువార్త పని చేస్తున్న పౌలు గారే, 3వ ఆకాశమునకు శరీరంతో ఎక్కిపోయిన పౌలు గారే, నా శరీరం అందు మంచిది లేదు అని చెప్తున్నప్పుడు నేను మంచివాణ్ణి, మంచిదాన్ని అని మనం ఎలా చెప్పగలుగుతాం? ఎక్కడో ఒక చోట మన కాలు జారుతున్నాయి.
ఎక్కడో ఒక చోట మనం పడిపోతున్నాం, ఎక్కడో ఒక చోట మనం రాలిపోతున్నాం. అర్థమవుతుందా? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు మాట్లాడతాడు, నా యందు చదవండి. మనం పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొనుచున్నాము. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. బైబిల్ చెప్తుంది మేము పాపము లేని వారం. ఎందుకంటే ఇక్కడ పాపాన్ని ఒప్పుకున్నాం 4 గోడల మధ్య. వ్యక్తిగతంగా మోకరించి కన్నీళ్లు కార్చి నేను పాపిని, దొంగను, వేశ్యను, అబద్ధికుడను, మోసగాన్ని అని ప్రార్థన చేశాను. కాబట్టి నేను పరిశుద్ధుడైపోయాను, నేను పాపము లేని వాడను అని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకొనుచున్నాం. వాక్యము ద్వారా నీ నడతను ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటావు, అప్పుడు చెబుతున్నాడు, ఇప్పుడు మీరు పరిశుద్ధులు. యోహాను 15వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 15 3వ వచనం. నేను మీతో చెప్పినట్టుగా మీరు ఇప్పుడు పరిశుద్ధులై ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడండి మనం పరిశుద్ధులమా? ప్రార్థన చేసినప్పుడు కాదు, ఆ ప్రార్థన క్రియారూపకముగా దాల్చినప్పుడు, ఆ వాక్యము, ఆ క్షమాపణ గుణం, ఆ మనస్సు నీకు వచ్చి అత్తమ్మ నన్ను క్షమించు అని చెప్పినప్పుడు, కోడల నన్ను క్షమించు, ఏమండి నన్ను క్షమించు, నీకు కోపం తెచ్చేలా నేను మాట్లాడాను, భార్యను కూడా పర్లేదు నన్ను కూడా క్షమించు. ఇప్పుడు వాక్యము నీ మధ్య సరిగ్గా పనిచేస్తున్నట్టు లెక్క. ఆమేన్, ఆమేన్. నీ పాదాలు ఇప్పుడు పరిశుద్ధమయ్యాయి. ఆయన చెప్పినట్టుగా ఇప్పుడే మీరు పరిశుద్ధులు. ఆ పరిశుద్ధుల పాదాలు కడుగుతున్నప్పుడు ఇస్కరియోతు యూదా కూడా అక్కడ ఉన్నాడు. ఆయన పాదాలు కూడా ప్రభు కడిగాడు. సరిచేసుకోమని ఒక్క హెచ్చరిక చేస్తున్నాడు ప్రభు. మనసు మారలేదు. నీకు ఇలాంటి వాక్యాలు ఎన్ని చెప్పినా మనసు మారలేదు అంటే అర్థం ఏంటి చెప్పిన? యేసు ప్రభుని పాదాలు పట్టుకొని కడుగుతూనే ఉంటాడు. ఆమేన్, ప్రైజ్ లార్డ్. కాబట్టి మన నడతను మార్చుకొని, మన దుర్మార్గాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి యేసయ్య పాదాల దగ్గర పడదాం. దేవుడట్టి కృప మన అందరికీ దయచేయును గాక.